ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఈ సంవత్సరం కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆలయంలో రాష్ట్ర పండుగ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జీవోకు నూకాంబిక అమ్మవారి ఆలయంలో జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు సహకరించిన అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణకి జనసేన పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. మార్చి 27వ తేదీన జరిగే నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని రామ్కి అన్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి పాలాభిషేకం చేసి రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఉత్తర్వులను అమ్మవారి వద్ద ఉంచి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఉప కమిషనర్ ఆలయ ఈఓ ఎన్ సుజాత, పండుగ ప్రత్యేక అధికారి కె శోభారాణి, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 85 ద్వారా ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాలమ్మ తల్లి పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం అనకాపల్లి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఆ జీవో ప్రతిని అమ్మవారి ముందు ఉంచి పాలాభిషేకం, క్షీరాభిషేకం చేసి భక్తులందరూ కూడా తండోపతండాలుగా అమ్మవారి గుడికి వచ్చి హర్షధ్వానాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈ రాష్ట్ర హోదా రావాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అవిశ్రాంతంగా పోరాడిన మన శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కొనతాల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఇప్పటికే కమిటీలు నిర్ణయించడం జరిగింది. ఈ పండుగను అత్యంత వైభవంగా చేస్తారని అందరినీ కోరుకుంటూ